వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం వీకెండ్ స్పెషల్. సో ఇవాళ మనం వచ్చేసినాం నాంపల్లి మెట్రో స్టేషన్ దగ్గరికి అనమాట. మెట్రో స్టేషన్ నుంచి ఒక్క 10 అడుగులు ఇలా నడుచుకుంటూ వచ్చినప్పుడు సమ్మర్ అయితే ఖచ్చితంగా లస్సీ తాగే ప్లేస్, వింటర్ అయితే పక్కా మలై తినే ప్లేస్ ఒకటి ఉంటుంది. సో ఆ చిన్న ప్లేస్ బట్ ఫేమస్ ప్లేస్ అది. సో ఎన్నో ఏళ్ళుగా దాదాపు 72 సంవత్సరాల నుంచి ఇక్కడ ఆ షాప్ రన్ అవుతుంది. అదే సత్యనారాయణ మిల్క్ హౌస్ అనమాట. సో ఇక్కడ మిల్క్, కర్డ్, లస్సీ, ఘీ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అండ్ ఇక్కడ మెయిన్ ఎందుకోసం వస్తారంటే మలై తినడానికి వస్తారు. మలై విత్ బన్ అనమాట. సో అదొక్కటి తింటే రిఫ్రెష్ అయిపోతుంది మైండ్. అండ్ సమ్మర్ అయినా కొంచెం టయర్డ్గా అనిపించినా ఇక్కడ లస్సీ దొరుకుతుంది, ప్యూర్ లస్సీ. అండ్ ఆ టేస్ట్ ఎక్కడ దొరకదు అని అంటారు అనమాట. సో చాలా చాలా బాగుంటుంది అని చెప్పి టాక్. మనం కూడా వెళ్ళి ఒకసారి ట్రై చేద్దాం రండి మరి. సో ఇక్కడ చూసినారా క్రౌడ్ ఎట్లుందో. సో ఎప్పుడు ఇంతే బిజీగా ఉంటుంది. మనం ఇప్పుడు ఇంకా చాలా ఎర్లీగా వచ్చినాం కాబట్టి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో ఆయన ఈ షాప్ ఓపెన్ చేసినప్పటి నుంచి ఇంకా క్రౌడ్ మొదలైందంటే ఈ దారిలో రోజు తిరిగే ఆటో వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఆగి ఖచ్చితంగా ట్రై చేస్తారంట. ఒక్కొక్కరు అయితే రెగ్యులర్గా ఈ రూట్కి వచ్చిరంటే ఖచ్చితంగా ఈ మిల్క్, ఈ మలై ట్రై చేయకుండా వెళ్ళరు. సో తరతరాలుగా ఎంతో మంది మనసు దోచుకుంటున్న ఈ సత్యనారాయణ మలై షాప్కి ఇప్పుడు హెడ్ వచ్చేసి మన శివదయాల్ గారు అనమాట. శివదయాల్ గారితో మాట్లాడదాం. అసలు ఆయన సీక్రెట్ ఏంటి, ఈ పాల టేస్ట్ ఎందుకు అట్లా చేంజ్ అవ్వకుండా ఉంది, అండ్ లస్సీ కావచ్చు, ఇక్కడ నెయ్యి కావచ్చు, మలై కావచ్చు, పాలు కావచ్చు, వాటి కోసం జనాలు ఎక్కడెక్కడి నుంచో ఎందుకు అంతగానం వస్తున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. శివదయాల్జీ అజయ్ అయ్యే బిజీగా ఉన్నారు, కస్టమర్స్ కంటిన్యూస్ చదవండి. ఒక సెకండ్ లస్సీ ఏనా బ్రో? పైలా లస్సీ సెకండ్ వాళ్ళనే. సో ఆయన రెండోసారి లస్సీ తీసుకొని తాగుతున్నారు అనమాట. సో అంత టేస్టీ అండ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇక్కడికి వస్తారు. ఇక్కడ మలై తీసుకొని ఇట్లా చక్కెర వేసుకొని తింటే యమ్ ఉంటుందంట. మనం కూడా ట్రై చేద్దాం, మీకు ఆ రివ్యూ ఖచ్చితంగా చెప్తాను. ఈలోపు ఇదిగోండి బ్రెడ్, మలైలో బ్రెడ్ ముంచుకొని తింటారంట. అయితే మీ ఖాతే మలై మే అవునా? మలై బన్ సూపర్. సో శివదయాల్జీ ఎట్లా స్టార్ట్ అయింది మీ షాప్? ఇది నాన్నగారు పెట్టారు. సత్తయ్య గారా? సత్తయ్య. సో ఎప్పుడు పెట్టిర్రు, ఏ సంవత్సరంలో? నవాబ్ కాలంలో పెట్టిర్రు, నిజాం కాలం నుంచి ఉంటుందంట ఇది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందాక చాలా మందిని చూసినాం, తరతరాలుగా వచ్చి తింటున్నారు, మా ఫాదర్ అలవాటు చేసినాడు అని చెప్పి ఒక 45 years ఆయన చెప్పారు. సో ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మిల్క్? అంత క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తారు? ముందు సాప్నగర్ నుండి వస్తుంది, వాళ్ళు బంద్ చేశారు, వాళ్ళు ఉమర్ అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళు మొయినాబాద్ నుంచి వస్తుంది. ఆవు పాల ఇవి గేదె పాలు? గేదె పాలు. ఎట్లా తయారు చేస్తారు ఇది మలైని? తయారు చేసి వేడి చేస్తే ఆటోమేటిక్ మీగడ వస్తుంది. ఒక టెంపరేచర్ లో మీడియం లా వేడి చేస్తా ఉండాలి. ఓకే. సో ఏంటి మీకు డిఫికల్ట్ ఏం అనిపించదు? ఇక్కడ రోడ్డు పైన చిన్న షాప్ కానీ మస్తు మంది క్రౌడ్ వస్తా ఉంటారు. షాప్ పెద్దగా ఉండే, మెట్రోలో కట్టేది చిన్నగా. మెట్రోలో కట్ అయిందా? ఓకే. సో ఈ మలై కానీ ఏది ఎక్కువ తీసుకుంటారు ఇక్కడ మామూలుగా? మలై బన్ను, లస్సీ, పాలు మూడు తీసుకుంటారు. నెయ్యి కూడా చేస్తారా? నెయ్యి కూడా. ఓకే. ముందు కాంచ్ గ్లాస్ ఉండే, కరాన్ వచ్చినప్పటి నుండి కాంచ్ గ్లాస్ తీసేసాను. ముందు గాజు గ్లాస్ లో ఇస్తుండే, కాంచ్ గ్లాస్. ఓకే. ఆ తర్వాత తీసేసి ఇట్లా కప్పులలో ఇస్తున్నారా? ఓకే. సో ఇప్పుడు లస్సీ కూడా ఇక్కడ చాలా ఫేమస్ కదా, లస్సీ ఎట్లా తయారు చేస్తారు మీరు? లస్సీ అంటే మీ టేస్ట్ మెయింటైన్ చేయడానికి షుగర్, స్వీట్ కి ఏమన్నా రోజ్ పెటల్స్ యాడ్ చేస్తారా? ఓకే. షుగర్, వెనిలా ఎసెన్స్ వేస్తారా? మరి అది సీక్రెట్ చెప్పట్లేదు చూసిరా. సో అది. అండ్ ఇక్కడ మలై బన్ ఫేమస్. సో దానికోసం కూడా వస్తుంటారు జనాలు చాలా మంది. మీరు దాంట్లో మిల్క్ షుగర్ ఏం యాడ్ చేయరు, డైరెక్ట్ ఇక్కడ షుగర్ కావాలనుకుంటే వేసుకుంటారు. రైట్. సో అదన్నమాట. సో నెక్స్ట్ మీ జనరేషన్, మీ పిల్లలు కూడా ఇదే షాప్ రన్ చేస్తారా లేకపోతే జాబ్ ఏమైనా చేస్తారా? చెప్పలేము, అంత ఇంట్రెస్ట్ చూపిస్తలేరా?
సో అదన్నమాట సీక్రెట్. సో అన్ని తరాల నుంచి కూడా వాళ్ళు మెయింటైన్ చేస్తుంది, మిల్క్ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల ఇదంతా సాధ్యమవుతుంది అని చెప్తున్నారు. నా పేరు నరసింహరావు అండి. ఇక్కడ సత్యనారాయణ మిల్క్ పాయింట్ అని ఉంటుందండి షాపు. సత్యనారాయణ మిల్క్ పాయింట్ అని ఇక్కడ హైదరాబాద్లో కొత్త వాళ్ళకు కొంచెం తెలియదు, మేము పాత వాళ్ళం కాబట్టి ఇక్కడ చాలా ఫేమస్ అండి మిల్క్, మనం లస్సీ, కర్డు ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుందండి. నేను దాదాపు నా వయసు 46 అండి. నాకు 10 years ఉన్నప్పటి నుంచి ఇక్కడ వచ్చి రెగ్యులర్గా తాగుతుంటానండి. నేను ఇటువైపు వస్తే ఖచ్చితంగా తాగుతానండి. నేను ఉంటాను మల్కాజ్గిరిలో ఉంటానండి. నేను ఇటువైపు ఏదైనా పని మీద ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఈ పాయింట్లో తాగేసి వెళ్తూ ఉంటాను. అది మా నమ్మకం అండి, అంతే. ఫేమస్ అనేటప్పుడు ప్యూర్ మిల్క్ దొరుకుతుందని, బాగుంటుందని, అంతే. అప్పుడు మా డాడీ తీసుకొచ్చేవాళ్ళండి మున్సిపాలిటీలో పనిచేసేటప్పుడు. మా డాడీతో పాటు మేము వచ్చేవాళ్ళం, అప్పుడు తాగేవాళ్ళం అండి. నేను ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. నా పేరు రామ్మోహన్ గౌడ్ అన్న. మేము ఇక్కడ రాజేందర్ నుంచి వెళ్ళి మేము ఫస్ట్ సంవత్సరం నుంచి ఎప్పుడైనా ఇక్కడే తాగుతామండి. ఇక్కడ చాలా ఫేమస్ ఈ మిల్క్ కాబట్టి, మిల్క్ బ్రెడ్ చాలా ఫేమస్ కాబట్టి ఇక్కడే ప్రతిసారి ఇక్కడ వచ్చి తాగుతాం. మా సార్ కూడా లాయర్, మా అడ్వకేట్ మా సారు, ఇద్దరం కలిసి వస్తాము. ప్రతిసారి వచ్చినా కూడా ఇక్కడ ఫేమస్ ఉంటుంది అని చెప్పేసి చాలా మంచిగా ఇక్కడ తీసుకుంటాం సార్. మిల్క్ అండ్ లస్సీ మళ్ళీ బ్రెడ్ కూడా తీసుకున్నాం సార్. ఇప్పుడు మొహమ్మద్ అలీ, ప్రాపర్ ఆదిలాబాదు. ఇక్కడ 1998లో షిఫ్ట్ అయినాం. అప్పటి నుంచి ఇక్కడ పాలు తాగడానికి వస్తాం. పాలు, అప్పుడప్పుడు మలాయి, లస్సీ. సత్యనారాయణ చాలా పాత షాప్ కాబట్టి నాంపల్లి కోర్టుకు వచ్చినప్పుడల్లా ఇక్కడ తాగిపోతా. అట్లనే ఎవరైనా కొత్త ఫ్రెండ్స్ వాళ్ళని తీసుకొని వస్తా. ఎందుకంటే నమ్మకం ఆరోగ్యానికి మంచిగా ఉంటుందని తాగడం. కానీ నీట్గా సిస్టమేటిక్గా ఉంటుంది కాబట్టి చాలామంది తెలియని వాళ్ళకి నేను చెప్తుంటాను. మా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ డిస్టిక్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే తీసుకొస్తాను. నేను 97 నుంచి వస్తున్నాను. ఇక్కడ కంపల్సరీ తాగిపోతా. ఇప్పుడు ఇక్కడ పని లేకున్నా నాంపల్లి కోర్టులో పని ఉంది, వెళ్ళిపోవచ్చు. మేము వచ్చి పర్టికులర్గా తాగి మళ్ళీ వెళ్ళిపోవచ్చు. నా పేరు శివకుమార్ అన్న. ప్రాపర్ ఇక్కడ సిద్దిపేట డిస్టిక్ కానీ ఇక్కడ అమీర్పేటలో ఉంటుంటాం. ఫస్ట్ టైం తనే తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆగిండు ఏంటన్నా అంటే ఇక్కడ లస్సీ ఉంటుంది, మిల్క్ ఉంటుంది, తాగుదాం రా అని తీసుకొచ్చాడు. ఏముంటుంది అన్న అంటే బాగా ఫేమస్ ఇక్కడ అని తీసుకొచ్చాడు. బాగుంది. ఫస్ట్ టైం అయినా కానీ అవును. న్యాచురల్గా అంటే ఊర్లలో న్యాచురల్ మిల్క్ దొరుకుతుంటాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ అంతా కల్తీ పాలు. మామూలుగా టీ తాగినా, పాలు తాగినా, ఇంకా కాఫీ ఏదైనా కల్తీ ఉంటుంది. ఇక్కడికి వచ్చినాక ఊర్లలో ఏదైతే ఫ్లేవర్ ఆ టేస్ట్ ఉంటుందో ఎగ్జాక్ట్గా అదే టేస్ట్ కనబడింది. ఇప్పుడు బాగుంది. హ్యాపీ. వావ్, మలై అండ్ మలై మిల్క్ అండ్ మలై వీటి కాంబినేషన్ బన్ అనమాట. బన్ తీసుకుందాం. ముందు ఇక్కడ మనకి మలై ఫేమస్ కాబట్టి మలై ట్రై చేద్దాం. మంచిగా చక్కెర వేసి ఇచ్చినారు శివదయాల్ గారు. ఇది అసలు స్వీట్గా లేదు, అంటే మైల్డ్ స్వీట్ ఉందన్నమాట. ఆ షుగర్ కూడా మనం వేయించుకోవాలనుకుంటే వేయించుకోవచ్చు, లేకపోతే లేదు. నిజంగా చాలా టేస్టీ ఉంది. అండ్ మలై మిల్క్లో బాగా మరిగించిన మలై మిల్క్ ఇది. దీంట్లో ఇలా బన్ను ముంచుకొని తింటే హెవెన్. చాలా టేస్టీ ఉంది. మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ. ఈవినింగ్ 10:30 వరకు కూడా ఇక్కడ ఇదే టేస్ట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. సో నిన్నటి పాలు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి ఖచ్చితంగా టేస్ట్ అయితే గ్యారంటీడ్. టేస్ట్ అయితే అసలు ఏం చేంజ్ అవ్వలేదు. కాకపోతే మెట్రో రాకముందుకు ఇక్కడ ప్లేస్ కొంచెం పెద్దగా ఉండే, పెద్ద షాప్ ఉండేది. మెట్రో కారణంగా ఆ షాపు వాళ్ళు అంటే గవర్నమెంట్ కన్స్ట్రక్షన్స్లో భాగంగా పోయింది కాబట్టి ఇప్పుడు చిన్న ప్లేస్లో ఉన్న ప్లేస్లోనే వాళ్ళు కొంచెం మెయింటైన్ చేస్తున్నారు. సో అదొక్కటి మైండ్లో పెట్టుకొని రావాలి. ఇక్కడ నించోనే తినాల్సి వస్తుంది, కూర్చోవడానికి సీటింగ్ అదంతా ఏం లేదు. సో రోడ్డు పక్కనే కాబట్టి ఇంకా మరీ అంత హైజీన్ అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ ఉన్న దాంట్లో వాళ్ళైతే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. చాలా నీట్, హెల్దీ అండ్
మంచి ప్రోటీన్ ఉన్న ఫుడ్ని అందిస్తున్నారు. క్వాలిటీ ఉంది, చాలా క్వాలిటీ ఉంది ఫుడ్లో అయితే. సో ఇంకా అంబియన్స్ ఇదంతా మనం చూడాల్సిన అవసరం లేదు. సో అదన్నమాట, టేస్ట్ అయితే సూపర్ ఉంది. దీని తర్వాత మనం కొంచెం గ్యాప్ ఇచ్చి లస్సీ కూడా ట్రై చేద్దాం. ఈ కవ్వంతో లస్సీ చేస్తారనమాట. మన అమ్మమ్మల కాలంలో ఉండేవి ఈ కవ్వాలు, ప్రతి ఇంట్లోనూ ఉండేవి. ఇప్పుడు అంతా గ్రైండర్స్, ఇవి తీయాలన్న విస్కర్స్ ఇవన్నీ వచ్చేసినాయి ఎలక్ట్రానిక్వి. మలై లస్సీ కూడా మనకు రెడీగా ఉంది. సో ఇందాక మిల్క్ అండ్ మలై ట్రై చేసినాం కదా విత్ బన్. ఇది మలై లస్సీ అన్నమాట. ఇక్కడనే ఫేమస్ దొరుకుతుంది ఇది. సో ఇది కూడా మనం ట్రై చేద్దాం. సో రిఫ్రెషింగ్. పైన గులాబ్ సిరప్ ఏదో వేసారు, రోజ్ ఫ్లేవర్ తెలుస్తుంది, అండ్ వెనిలా ఎసెన్స్ వేసారంట ఇందులో, అది కూడా తెలుస్తుంది. అండ్ చాలా రిఫ్రెషింగ్గా టేస్టీ, అంటే వెన్న తగులుతుంది అనమాట పెదాలకి అలాగా తాగుతుంటే, అంత బాగుంది. అండ్ ఇక్కడ నెయ్యి కూడా దొరుకుద్ది, కానీ మనం నెయ్యి ట్రై చేయలేము కదా. కానీ అది కూడా చాలా కొంచెం స్మెల్ వస్తుంది అనమాట. బయట దొరికిన నెయ్యిల కంటే మనం ఇంట్లో చేసుకుంటే ఎలా వస్తుందో అంత బాగుంది. సో ఉన్న 4 ఐటమ్స్ మిల్క్తో తయారయ్యేవి అవి కూడా, కానీ అవి కూడా చాలా బాగున్నాయి, చాలా టేస్టీ ఉన్నాయి. టేస్ట్ అన్ని సంవత్సరాల నుంచి ఆ లెగసీని అలా కంటిన్యూ చేస్తుంది అనమాట. సో మరి ఇంకెందుకు ఆలస్యం, నాంపల్లి మెట్రో స్టేషన్కి ఎప్పుడైనా వస్తే ఖచ్చితంగా సత్యనారాయణ మలై మిల్క్ అండ్ లస్సీ ఖచ్చితంగా ట్రై చేయండి. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా. సమయం. బై బై.